హలో హాయ్ అండి అందరికీ. రీసెంట్‌గా ఒక సంఘటన అనేది చాలామంది ప్రజలను అయితే ఆశ్చర్యపరుస్తుంది. ఆ సంఘటన ఏంటి అంటే కర్ణాటక జిల్లాలోని శ్రీ గబ్బూరులో వెంకటేశ్వర స్వామి ఆలయంలో విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహానికి పైన వేడి నీళ్ళతో అభిషేకం చేస్తే అవి కిందకి వచ్చేసరికి చన్నీళ్ళలాగా మారిపోతున్నాయంట. ఇది ఒక పెద్ద కర్ణాటక జిల్లాలో పెద్ద సెన్సేషన్‌గా మారింది. ఆ వార్తే అనేది ఇప్పుడు పెద్ద వైరల్‌గా మారింది. ఆ వార్త గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా అయితే ఆ వీడియోని అయితే మీరైతే చూడండి. ಅದೇ ನೀರು ಇಲ್ಲಿ ಪಾತ್ರೆಯಲ್ಲಿ ಬೀಳುತ್ತಿದೆ. ಆ ನೀರನ್ನು ಅರ್ಚಕರು ಇವಾಗ ತಮ್ಮ ಕೈಯಿಂದ ತಾವೇ ಮುಟ್ಟುತ್ತಾರೆ. ಆ ನೀರನ್ನು ಈ ಪಾತ್ರೆಯಲ್ಲಿ ನೋಡಬಹುದು, ತಣ್ಣಗಾಗಿ ಹೋಗಿದೆ. ಇಲ್ಲಿ ಇನ್ನೊಂದು ಘಟನೆಯನ್ನ ಕಾಣಬಹುದು. ಅದೇ ನೀರನ್ನ ಪಾದದಿಂದ ಅಭಿಷೇಕ ಮಾಡಿದರೆ ಸಾದಾ ಬಿಸಿ ನೀರಾಗಿ ಇರುತ್ತದೆ, ಹೊರತು ತಣ್ಣೀರಾಗಿ ಮಾರ್ಪಾಡಾಗುವುದಿಲ್ಲ. ಅದು ಈ ಘಟನೆಯನ್ನ ಇಲ್ಲಿ ಕಾಣಬಹುದು ನೀವು. చూశారు కదా, ఈ వీడియోలో పైన అర్చకులు పైన విగ్రహం మీద వేడి నీళ్ళతో అభిషేకం అయితే చేస్తూ ఉన్నారు. కానీ కిందకి వచ్చేసరికి అవి చన్నీళ్ళగా మారిపోతున్నాయి అనమాట. ఇదే పెద్ద విచిత్రంగా మారింది, చాలా వైరల్గా మారింది. ఏదేమైనా కానీ ఇదంతా మన గతంలో మన పూర్వీకులు సైంటిస్టులు అంటే గతంలో మన భౌగోళిక వ్యక్తులు కానీ సైంటిస్టులు కానీ కనుక్కున్న టెక్నాలజీతో మరి ఆ విగ్రహం ఎట్లా తయారు చేస్తారో తెలియదు, కానీ అదొక పెద్ద సెన్సేషన్గా మారింది. పైన వేడి నీళ్ళు పోతే కిందకి మాత్రం చన్నీళ్ళుగా వస్తూ ఉన్నాయి. ఇదే పెద్ద వైరల్గా మారింది. దీని మీద మీ అభిప్రాయం తెలియజేయండి. ఓకే, మరి థ్యాంక్ యూ.